హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు వీకే టెక్ స్క్వేర్. ఈ వీడియోలో హెచ్టీఎంఎల్‌లోని లిస్ట్ ట్యాగ్స్ గురించి చూద్దాం. ఈ వీడియోని ఎండ్ వరకు వాచ్ చేయండి. ప్రతీదీ డీటెయిల్‌గా అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. అండ్ ఈ వీడియో మొత్తం చూసాక నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. లెట్స్ స్టార్ట్. లిస్ట్ అంటే ఒక్కొక్కటి సెపరేట్‌గా, నీట్‌గా అరేంజ్ చేసి చూపించడం. లైక్ మనం డైలీ యూజ్ చేసే షాపింగ్ లిస్ట్, టు డూ లిస్ట్, మెనూ ఐటెమ్స్. అదే కాన్సెప్ట్ వెబ్ పేజ్‌లో కూడా ఉంటుంది. హెచ్టీఎంఎల్‌లో లిస్ట్ క్రియేట్ చేయడానికి యూఎల్ ట్యాగ్స్ అండ్ ఓఎల్ ట్యాగ్స్‌ని యూజ్ చేస్తాం. యూఎల్ ట్యాగ్ అంటే అన్ఆర్డర్ లిస్ట్. యూజ్డ్ టు క్రియేట్ అన్ఆర్డర్ లిస్ట్. లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని బుల్లెట్ పాయింట్స్ లాగా వెబ్ పేజ్‌లో చూపించాలి అంటే ఈ అన్ఆర్డర్ లిస్ట్‌ని యూజ్ చేస్తాం. ఇట్ ఈస్ యూజ్డ్ వెన్ ది ఆర్డర్ ఆఫ్ ఐటెమ్స్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. మనకు ఒక ఆర్డర్‌లో అవసరం లేదన్నప్పుడు యూజ్ చేయవచ్చు. యూఎల్ ట్యాగ్ అనేది ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. అండ్ యూఎల్ ట్యాగ్ లోపల ఎల్ఐలో ఉన్న ఐటెమ్స్ అన్నీ వెబ్ పేజ్‌లో బుల్లెట్ పాయింట్స్ లాగా చూపిస్తుంది. ఇక్కడ మీరు అవుట్‌పుట్ చూస్తే లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ బుల్లెట్ పాయింట్స్‌తో చూపిస్తుంది. నెక్స్ట్ ఆర్డర్ లిస్ట్. స్టెప్స్, ఇన్‌స్ట్రక్షన్స్, ర్యాంకింగ్ లాగా నంబరింగ్ కావాలి అంటే ఓఎల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. బేసిక్‌గా లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని సీరియల్ నంబర్‌తో లేదా ఏబీసీ ఆల్ఫాబెట్స్ ఫార్మాట్‌లో వెబ్ పేజ్‌లో చూపించాలి అంటే ఈ ఓఎల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాం. ఓఎల్ ట్యాగ్‌కి ఓపెనింగ్ ట్యాగ్ అండ్ క్లోజింగ్ ట్యాగ్ ఉంటుంది. అండ్ ఓఎల్ ట్యాగ్ లోపల లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ డిఫాల్ట్‌గా నంబర్‌తో డిస్‌ప్లే అవుతాయి. ఇక్కడ మీరు అవుట్‌పుట్ చూస్తే ఐటెమ్స్ అన్నీ నంబరింగ్‌తో చూపిస్తుంది. ఇప్పుడు ప్రాక్టికల్‌గా ట్రై చేద్దాం. ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ ట్రై చేద్దాం. యూఎల్ ట్యాగ్. యూఎల్ ట్యాగ్ అనేది క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. ట్యాగ్‌ని క్లోజ్ చేయాలి. అండ్ యూఎల్ ట్యాగ్ లోపల ఎల్ఐ. ఎల్ఐ అంటే లిస్ట్ ఐటెమ్. సో, ఈ ఎల్ఐ ట్యాగ్ కూడా క్లోజింగ్ ట్యాగ్‌తో వస్తుంది. సో, ఇక్కడ మనం ఎన్ని ఐటెమ్స్ అయితే డిస్‌ప్లే చేయాలనుకుంటున్నామో అన్ని ఎల్ఐ ట్యాగ్స్‌ని తీసుకోవాలి. సో, నేనేంటంటే 3 ఐటెమ్స్‌ని డిస్‌ప్లే చేద్దాం అనుకుంటున్నాను. సో, 3 ఎల్ఐ ట్యాగ్స్. ఫస్ట్ ఐటెమ్ హెచ్టీఎంఎల్ అండ్ సెకండ్ సీఎస్ఎస్ అండ్ జావాస్క్రిప్ట్. సో, ఇప్పుడు జస్ట్ మనం దీన్ని రన్ చేసి మన వెబ్ పేజ్‌లో చూద్దాం. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మన వెబ్ పేజ్‌లో ఏదైతే యూఆర్ఎల్ ట్యాగ్ లోపల ఇచ్చామో ఈ ఐటెమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి వెబ్ పేజ్‌లో అన్ఆర్డర్ లిస్ట్ ప్లస్ ఏంటంటే మనకి బ్రౌజర్ అనేది ఆటోమేటిక్‌గా మనకి బుల్లెట్ పాయింట్స్ అయితే ఐటెమ్స్‌ని డిస్‌ప్లే చేస్తుంది. సో, ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మనకి ఐటెమ్స్ అన్నీ బుల్లెట్ పాయింట్స్‌లో ఉన్నాయి కదా! దీని నుంచి మనం స్క్వేర్‌లో చేంజ్ చేయొచ్చు. లేదంటే డిస్క్‌లో డిస్‌ప్లే చేయొచ్చు. లేదంటే సర్కిల్‌లో డిస్‌ప్లే చేయొచ్చు. సో, దీనికోసం ఏంటంటే యూఎల్ ట్యాగ్ లోపల టైప్ ఈక్వల్ టు అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి టైప్ ఈక్వల్ టు లైక్ ఇప్పుడు సర్కిల్‌లో డిస్‌ప్లే చేద్దాం అనుకున్నాం. జస్ట్ ఏంటంటే ఇక్కడ సర్కిల్ అని ఇచ్చేస్తే సో, ఇక్కడ మనకి ఇప్పుడు బుల్లెట్ పాయింట్స్ ఉంది కదా! రీలోడ్ చేస్తున్న పేజ్‌ని. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకేంటంటే లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అనేవి సర్కిల్‌లో అయితే డిస్‌ప్లే అయింది. సో, అలాగే ఇప్పుడు వీటిని స్క్వేర్‌లో డిస్‌ప్లే చేద్దాం. సో, ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇప్పుడేంటంటే అవే ఐటెమ్స్ మనకి సర్కిల్ నుంచి స్క్వేర్‌కి చేంజ్ అయినాయి. సో, ఇలాగా మనం టైప్ ఈక్వల్ టు అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్‌ని మనం బుల్లెట్ పాయింట్స్ లాగా లేదంటే డిస్క్ లాగా, స్క్వేర్, సర్కిల్ లాగా మనం డిస్‌ప్లే చేయొచ్చు. ఆర్డర్ లిస్ట్ కూడా మనకి సేమ్ ఇదే ఫార్మాట్‌లో ఉంటుంది. జస్ట్ ఏంటంటే యూఎల్ ట్యాగ్ ప్లేస్‌లో ఓఎల్ ట్యాగ్‌ని యూజ్ చేస్తాము. అలాగే లిస్ట్‌లో ఉన్న ఐటెమ్స్ అన్నీ కూడా ఏంటంటే మనకి వెబ్ పేజ్‌లో ఆర్డర్‌లో అయితే ప్రింట్ అవుతాయి. సో, ఆర్డర్ లిస్ట్‌కి ఓఎల్ ట్యాగ్, ఓపెన్ అండ్ క్లోజింగ్. అండ్ ఇక్కడ మనకి ఆర్డర్ లిస్ట్‌కి, అన్ఆర్డర్ లిస్ట్‌కి కామన్ అనేది ఎల్ఐ ట్యాగ్. సో, ఇక్కడ ఏంటంటే ఇవే ఐటెమ్స్‌ని మనము వెబ్ పేజ్‌లో ఆర్డర్‌లో అయితే ప్రింట్ చేద్దాం. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే మనకి ఏవైతే ఓఎల్ ట్యాగ్‌లో ఉన్న ఐటెమ్స్ ఉన్నాయో, ఈ ఐటెమ్స్ అనేవి మనకి నంబరింగ్ ఫార్మాట్‌లో అయితే మనకు ప్రింట్ అయినాయి. లైక్ 1, 2, 3 అని. సో, ఇలాగే మనం ఆల్ఫాబెటికల్ ఫార్మాట్‌లో కూడా ప్రింట్ చేయొచ్చు. టైప్ ఈక్వల్ టు లైక్ ఏ. సో, ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇప్పుడు ఇవే ఐటెమ్స్ అనేవి మనకేంటంటే ఆల్ఫాబెటికల్ ఫార్మాట్‌లో అయితే చేంజ్ అయినాయి. లైక్ ఏబీసీ అని. సో, ఇక్కడ ఏంటంటే లైక్ మళ్ళీ మనము జస్ట్ నంబరింగ్‌తో ప్రింట్ చేద్దాం.
సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే లైక్ మనకు 1, 2, 3 అని నంబరింగ్‌తో ప్రింట్ అయినాయి కదా! సో, ఇక్కడ ఏంటంటే లైక్ ఈ అన్ఆర్డర్ లిస్ట్ అనేది నాకేంటంటే ఇక్కడ 3తో ఎండ్ అయింది. సో, ఇక్కడ నుంచి ఏంటంటే నాకు ఈ 1తో కాకుండా 4తో స్టార్ట్ అవ్వాలి. లైక్ 4, 5, 6 అని రావాలి. సో, అలాంటప్పుడు ఏంటంటే మనము జస్ట్ సింపుల్‌గా స్టార్ట్ అనే అట్రిబ్యూట్‌ని యూజ్ చేసి స్టార్ట్ ఈక్వల్ టు 4 అని ఇచ్చేస్తే మనకేం చేస్తుందంటే ఆర్డర్ లిస్ట్‌లో ఏదైతే మనకి హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్, జావాస్క్రిప్ట్ ఉందో సో, ఇది 4, 5, 6గా మనకి ప్రింట్ అవుతుంది. ఇక్కడ లిస్ట్ అనేది 4 నుంచి స్టార్ట్ అయింది. అలాగే స్టార్ట్ ఈక్వల్ టు 5, స్టార్ట్ ఈక్వల్ టు 8 అని ఇస్తే అక్కడి నుంచి మనకి లిస్ట్ అనేది స్టార్ట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెషన్‌లో నెస్టెడ్ లిస్ట్ అంటే ఏంటి? డెఫినిషన్ లిస్ట్ అంటే ఏంటో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. థాంక్స్ ఫర్ వాచింగ్.